హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ ముందుకు వచ్చాను మరొక రెసిపీతో అండి. బెల్లం పరమాన్నము. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఈ బెల్లం పరమాన్నాన్ని విరిగిపోకుండా చాలా టేస్టీగా సులువుగా 10 నిమిషాల్లో ఈ ప్రసాదం తయారు చేసేలాగా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. అయితే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్టుకైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు నేను కుండతో నీళ్ళు పెట్టుకున్నాను. నీళ్ళు మరుగుతున్నప్పుడు నేను 2 అవర్స్ నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసుకున్నానండి. వేసుకొని లో ఫ్లేమ్లో ఆ బియ్యాన్ని ఒక 50% వరకు ఉడికించుకుంటున్నాను. అయితే 50% బియ్యం ఉడికిన తర్వాత అందులో మనం పాలు పోసుకోవాలండి. ఈ పాలల్లో అన్నాన్ని లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు బెల్లం పాకం తయారు చేద్దామండి. అయితే ఒక మందపాటి గిన్నెలో, మందంగా ఉన్న గిన్నెలో అయితే బెల్లం పాకం అనేది చాలా బాగా వస్తుంది మాడిపోకుండా. అయితే మందంగా ఉన్న గిన్నెలో నేను బెల్లం వేసుకున్నాను. బెల్లం తురుము వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని బెల్లం పాకాన్ని అయితే నేను తయారు చేస్తున్నానండి. చూసారు కదా, బెల్లం పాకం రెడీ అయిపోయింది. ఈ బెల్లం పాకం తయారు చేసినప్పుడు కంటిన్యూస్గా కలుపుతూ లో ఫ్లేమ్ మీద మనం తయారు చేయాలండి. ఈలోపు అన్నం కూడా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను తయారు చేసి ఉంచుకున్న బెల్లం పాకాన్ని అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని ఈ అన్నానికి బెల్లం పాకం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. బెల్లం పాకం వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు దాన్ని లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేయించుకుంటున్నానండి. లో ఫ్లేమ్లో డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటున్నాను. ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని పక్కన ఉంచుకున్నాను. 1 టీ స్పూన్ నేను ఇలాచీ పౌడర్ని అయితే ఈ పరమాన్నంలో వేసి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వేయించుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసి గార్నిష్ చేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన ఈ బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయరా, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. అలాగే మన ఛానల్లో ఈ 9 ప్రసాదాల వీడియో కూడా ఉందండి. నవరాత్రులకి సంబంధించి 9 ప్రసాదాలు ఈజీగా ఎలా తయారు చేయాలి మన ఛానల్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే మనకి వీలు కాని రోజుల్లో ఏదైనా అంటే మనకి బిజీగా ఉన్నాము, లేకపోతే చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ నైవేద్యాలు రోజు పెట్టే పరిస్థితి లేనప్పుడు కనీసం వడపప్పు బెల్లం పానకం పెడితే సరిపోతుందండి. అమ్మకి ఏదైనా కూడా మనం ప్రేమతో నివేదిస్తే స్వీకరిస్తుంది. మనం అన్ని నైవేద్యాలు చేసి గబగబా పెట్టేసి ఏదో దీపం పెట్టేసాము అని కాకుండా ప్రేమతో ఒక చిన్న పండు పెట్టినా కూడా అమ్మ స్వీకరిస్తుందండి.
సో అందువలన ఎప్పుడైనా మీకు వీలు కానప్పుడు వడపప్పు అలాగే బెల్లం పానకం పెట్టండి, క్విక్గా ఈజీగా అయిపోతుంది. అలాగే అమ్మకి చాలా ఇష్టం కూడా వడపప్పు బెల్లం పానకం అంటే. నాకు తోచింది నేను చెప్పాను, మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. అలాగే ఈ 9 ప్రసాదాల వీడియో అయితే మన ఛానల్లో ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేట్టుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.